ఒక రాజకీయ పార్టీ కానీ ఒక నాయకుడు కానీ అధికారం ఉన్నంత వరకే వాళ్ళది నడుస్తుంది, పార్టీది నడుస్తుంది, రాజకీయ నాయకుడిది నడుస్తుంది. అధికారం ఉన్నంత వరకు మొనోపోలీ, ఏకఛత్రాధిపత్యం తనకు తిరుగుండది. ఎవ్వరు ఎదురు చెప్పరు, సొంత పార్టీ వాళ్ళు కూడా ఎదురు చెప్పరు. నంది అంటే నంది, పంది అంటే పంది. ఆ నాయకుడు ఏం చెప్తే అదే తలలోపుతారు అందరూ కూర్చొని. ఎదురు చెప్పరు, సలహా ఇయ్యరు. సలహా ఇస్తే కూడా ఆ రాజకీయ నాయకుడు భరించే పరిస్థితులు ఉండడు, భరించలేరు. అంటే అహంకారం అంతా తలకెక్కుతుంది. నేను చేసిందే మొత్తం కరెక్టు, నేను మాట్లాడిందే నిజం. అప్పుడు ఆ తీరుగా సాగుతుంది అధికారం ఉన్నంత వరకు. పార్టీని అధికారంలో తీసుకొచ్చేంత వరకు ఇట్లనే ఉంటుంది. ఒకవేళ పార్టీని అధికారంలోకి తీసుకురాలేక ఎలక్షన్లలో ఓడిపోయింది అనుకోండి, పరిస్థితులు కింద మీద అయిపోతాయి. ఊహించనన్ని మార్పులు వస్తాయి. ఆ రాజకీయ నాయకుని పట్ల వాళ్ళ పార్టీ నేతల విషయమే చెప్తున్నా. వైఎస్ రాజశేఖర రెడ్డి చేతిల చంద్రబాబు నాయుడు 2 సార్లు ఓడిపోయాడు. ఈ ఓడిపోనంత వరకు చంద్రబాబు నాయుడు ముందు నోరెత్తే పార్టీ నాయకులే లేరు, సలహా ఇచ్చే నాయకులే లేరు. అంటే ఆ పరిస్థితి కల్పిస్తారు రాజకీయ నాయకులు. సలహా ఇవ్వనియరు. అసలు కింది ఎమ్మెల్యేలు కానీ మిగతా లీడర్లు కానీ సలహా ఇచ్చటానికే భయపడతారు. అంటే ఆ రకంగా ఉంటుంది వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ప్రవర్తన. నాకు సలహా చెప్పేటోనివా నువ్వు, నాకు సలహా ఇచ్చేటోనివా నువ్వు అనే పరిస్థితిని తీసుకొస్తారు. సేమ్ చంద్రబాబు నాయుడుది అట్లనే ఉండే. ఎలక్షన్లలో 2 సార్లు ఓడిపోయినాక అందరు మాట్లాడాలి, ఓపెన్గా మాట్లాడాలి, మీరు లోపల ఉన్న విషయం చెప్పండి, అసలు మీరు ఏమనుకుంటాను అని ఒక మీటింగ్లో అడిగిండు చంద్రబాబు నాయుడు. దుమ్మెత్తి పోషిన్లు మొహం పట్టుకొని. అంతవరకు నోరిప్పని లీడర్, మాట్లాడని లీడర్, ఎదురు చెప్పని లీడర్. చంద్రబాబు నాయుడు పట్ల మొత్తం డైరెక్ట్గా విమర్శించింది చంద్రబాబు నాయుడును. డైరెక్ట్గా అంటే డైరెక్ట్గా విమర్శించింది. ఇట్లా చాలామంది రాజకీయ నాయకుల విషయం జరుగుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు సేమ్ ఇవే విమర్శలు చేసిండు కేసీఆర్ పట్ల. జోకుడు గాన్లదే ఇన్ని రోజులు రాజ్యం ఏలిండ్లు, జోకుడు గాన్లదే నడిచింది ఇన్ని రోజులు, అసలైన లీడర్లు మరుగున పడిపోయిండ్లు, అసలైన లీడర్లు మాట్లాడే ఛాన్సే లేదు వాళ్ళకు. చుట్టూన్న కోటరీ ఏం చెప్తే అదే వినుడు కేసీఆర్. ఇట్లనే ఉంటుంది, 100% ఇట్లనే ఉంటుంది. ఇది వాస్తవం. సరే, ఇన్ని రోజులు మౌనం వహించున్నాడు ఆయన. ఇప్పుడు సొంత పార్టీ నేతల మీదే విమర్శలు గుప్పిస్తాడు తక్కెలపల్లి రవీందర్రావు. ఒక కోటరీ తయారవుతుంది. కేసీఆర్నే తీసుకోండి, చంద్రబాబు నాయుడునే తీసుకోండి, జయలలితనే తీసుకోండి, చుట్టూ ఒక కోటరీ తయారవుతుంది. దగ్గర వ్యక్తులు, ఆయన దగ్గర వ్యక్తులు అనుకుంటారు కాబట్టి వీళ్ళే చుట్టుపక్కల ఉంటారు ఆ నాయకునికి. వీళ్ళు ఏది చెప్తే అదే. అంటే మిగతా లీడర్లతోటి, మిగతా నాయకులతోటి, ఎమ్మెల్యేలతోటి సంబంధాలు తెగిపోతాయి. దేనికైనా ఇగో ఈ కొంతమంది కోటరీ మీద డిపెండ్ అయి ఉంటారు. వీళ్ళు ఏది చెప్తే అది, నల్ల అంటే నల్ల, తెల్ల అంటే తెల్ల. ఇక ఈ కోటరీ ఏముంటుంది, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల గురించి ఈ ముఖ్య నాయకుడిని మభ్యపెట్టుడు మొదలు పెడతారు. వాని మీద చెప్పుడు, వీని మీద చెప్పుడు, వాడిట్లా, వీడిట్లా, వీడిక్కడ కబ్జాలు చేసిండు, ఆ ఎమ్మెల్యే ఇన్ని 100 ఎకరాలు కబ్జా చేసిండు. ఇది మొదలవుతుంది ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద. అంటే ఇక ఎవ్వరు కూడా ముఖ్య నాయకునికి, మెయిన్ నాయకునికి దగ్గరికి రావద్దు, క్లోజ్ కావద్దు. ఈ ముఖ్య నాయకుడికి చుట్టూ వీళ్ళే ఉంటారు. ముఖ్య నాయకుడు కూడా ఇక వీళ్ళ మీదే డిపెండ్ అయి ఉండాలి. ఆ పరిస్థితి కల్పిస్తారు. అయితే ఆ పరిస్థితిని గమనించుకోడు ముఖ్య నాయకుడు, మెయిన్ లీడర్. వీళ్ళంతా చెప్పేది కరెక్టే అనుకుంటా అంటారు. ఎందుకంటే క్లోజ్ పర్సన్స్, దగ్గర వ్యక్తులు కాబట్టి నాకెందుకు అవద్దని చెప్తారు అనుకుంటారు తప్ప మిగతా నాయకులతోటి వీళ్ళు చర్చించడం కానీ, అభిప్రాయాలు తెలుసుకున్నాడు కానీ అనేది ఇక పోతుంది. అది ఉండదు, అస్సలే ఉండదు. జయలలిత విషయం తీసుకోండి. శశికళ మీద డిపెండ్ అయి ఉన్నది జయలలిత, ఓన్లీ శశికళ. కేసీఆర్ చుట్టన్న కొందరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, 3 4 5 అనుకోండి ఉన్నారు. జయలలిత పరిస్థితి ఏంది, ఒక్క శశికళ మీద డిపెండ్ అయి ఉన్నది. అసలు ఏ నాయకుడు వచ్చినా కూడా జయలలిత వరకు పోయే ఛాన్సే లేదు. ఎంత పెద్ద లీడర్ కానీ, మినిస్టర్లు కానీ, ఏదైనా శశికళకే చెప్పాలి.
అంటే కంప్లీట్గా మిగతా నాయకులకు, పార్టీ నాయకులకు జయలలితతోటి సంబంధం తెగిపోయింది. వాళ్ళు వచ్చి శశికళకు చెప్పాలి, శశికళ ఏం చెప్తే అదే జయలలిత నమ్మాలి. ఈ పరిస్థితి వచ్చి 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 ఆఖరికి జయలలిత పరిస్థితి ఏమైందో చూసింది కదా. ఇగో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇట్లాంటి పోకడలు ఉన్నాయి. ఇగో ఈ తిరుగుబాటు వచ్చింది. ఇప్పుడు విమర్శించుడు మొదలుపెట్టిండ్రు, వాళ్ళ పార్టీ నాయకులే వాళ్ళ లీడర్ని విమర్శించుడు మొదలుపెట్టిండ్రు. గవర్నమెంట్లో ఉన్నంత వరకు సపోర్ట్ చేయరు, ఇక నాయకులు కూడా సపోర్ట్ చేయరు. ఎందుకంటే అన్నదల్లా నడుస్తుంది. పార్టీని గెలిపించినన్ని రోజులు ఏదంటే అది నడుస్తుంది నాయకుడిది. ఏది చెప్తే అది. చుట్టూన్న ఎమ్మెల్యేలు కూడా ఎట్లా తయారవుతారు, నాయకుడు ఎట్లా చెప్తే జీ హుజూర్ అంటారు. ఎప్పుడైతే గవర్నమెంట్లకు పార్టీని తీసుకురాలేడో నాయకుడు, అప్పుడు ఇక మొదలైతే వాయిస్లు పెంచుతారు, వాయిస్లు రేస్ చేస్తారు. ప్రతి ఒక్కరు వాయిస్ వినపడడం మొదలవుతుంది. అప్పుడు ఇన్ని రోజులు నోరెత్తలేరు, అసహనంతో ఉంటారు, లోపల కుమిలిపోతూ అంటారు, ఎవ్వరికి చెప్పుకునే పరిస్థితి ఉండదు. నోరిప్పితే ఆ మాట నాయకునికి చేరిందనుకో ఈడ బతుకు ఖతమే ఆగం. ఎమ్మెల్యే అయినా కూడా ఏ ఒక్క పని కాదు, ఏది ఒకటి చేయలేడు ఇక. కాబట్టి అసహనంతో అయినా మింగుకుంటా ఉంటారు. తలకిందులు అయిపోయి అధికారాన్ని, పార్టీని గెలిపించలేదనుకోండి, ఇక అప్పుడు మొదలవుతాయి. అప్పుడు దాడి మొదలు పెడతారు మిగతా నాయకులందరూ. ఈ తక్కెలపల్లి రవీందర్రావు కూడా అదే అన్నాడు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా, ఆలోచించకుండా, అసలు పరిస్థితులు ఎట్లున్నాయి అని కనీసం తెలుసుకోకుండా సిట్టింగ్లందరికీ కూడా టికెట్లు ఇచ్చిండ్రు. కాబట్టి ఈరోజు ఈ రిజల్ట్ వచ్చింది అని కామెంట్ చేసింది. అసలు అయితే ఒక 25-30 మందికి సిట్టింగ్ క్యాండిడేట్లకు టికెట్లు రాకపోయి ఉండే, ఇవ్వని అనుకున్నారు. అసలు అయితే ఫస్ట్ కొత్త వాళ్ళకే టికెట్లు ఇవ్వాలి అనుకున్నారు. అది కాస్త నాయకుడు మార్చేసిండు. నా ఫేస్ చూసి మొత్తం ఓట్లేస్తారు, వీళ్ళ ఫేస్ చూసా వీళ్ళని గెలిపించింది, నా ఫేస్ చూసి నన్ను చూసి గెలిపిస్తారు తెలంగాణ ప్రజలు అనుకున్నాడు. నేను ఎవరిని నిలబెడితే వాళ్ళే గెలుస్తారు ఎలక్షన్లలో, కుక్కని నిలబెట్టినా కుక్క కూడా గెలుస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది వీళ్ళకు. దాంతో ఎవరికి పడితే అందరికీ టికెట్లు ఇచ్చేసిండు. 3 నెలల ముందు 2018లో ఎట్లనైతే 3 నెలల ముందు డిక్లేర్ చేసిండు, సేమ్ అట్లనే అందరికంటే ముందే టికెట్లను డిక్లేర్ చేసిండు. అందరినీ గెలిపించుకుంటా అన్న ధీమా. కానీ ఆ ధీమా కలలాగా మిగిలిపోయింది, ఆ ధీమా కరిగిపోయింది. మన పట్ల ఎంత వ్యతిరేకత ఉన్నది, మన పట్ల ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ఏమనుకుంటాన్లు అని ఆలోచించకుండా అది తలకెక్కించుకొని అధికారాన్ని ముందుకు పోతే ఇట్లాంటి రిజల్టే వస్తుంది. ఇంకో విషయం ఏమన్నాడు, ఉద్యమకారులను అందరినీ పక్కకు పెట్టిండ్రు, ఉద్యమ ద్రోహులను అందరినీ లోపలికి తీసుకొచ్చిండ్రు, ఈవెన్ వాళ్ళని క్యాబినెట్ మినిస్టర్లుగా కూడా చేసిండ్రు. మొత్తం పార్టీ మొత్తం ఉద్యమ ద్రోహులతోటి నిండిపోయింది. మరి ఈయన ఉద్యమకారుడు కదా, ఉద్యమ లీడర్ కదా, తెలంగాణ తెచ్చిన యోధుడు కదా, మరి ఈ యోధునికి ఈ బుద్ధి దుర్బుద్ధి ఎట్లా పుట్టింది? ఉద్యమకారులను అందరినీ దూరం పెడతారు, ఎందుకంటే దగ్గరగా క్లోజ్గా కలిసి పనిచేసిన వాళ్ళు కదా, వాళ్ళతోటి ఉంటే నామూష క్లోజ్నెస్ తోటి ఉన్నారు కదా. అధికారం రాగానే అధికారాన్ని చెలాయించలేడు కదా దగ్గర వాళ్ళ దగ్గర, అందుకనే వాళ్ళని అందరినీ దూరం చేసేస్తారు. ఇక ఇప్పుడు కొత్తగా వచ్చేటోళ్ళు ఉద్యమ ద్రోహులు అంటే అవి కాళ్ళు నాకే రకాలు, ఎప్పుడు కాళ్ళు నాకమంటే అట్లా కాళ్ళు నాకుతారు. కాబట్టి వాళ్ళని దగ్గర తీసుకుంటారు. వీళ్ళకి కావాల్సిన వాళ్ళు అట్లాంటి వాళ్ళే కావాలి, కాళ్ళు నాకేటోళ్ళే కావాలి. ఉద్యమకారులంతా ప్రశ్నించేటోళ్ళు కదా, సేమ్ కదా. అప్పటి గవర్నమెంట్ను సెంట్రల్ను ప్రశ్నించింది కదా, తెలంగాణ మీద ఉద్యమం పోరాటం చేసింది కదా ఉద్యమకారులందరూ. రేపు మళ్ళీ నా మీద కూడా ఏదైనా చేస్తారో అన్న భయంతో ఇక ఉద్యమ ద్రోహులను అందరినీ చుట్టూ పెట్టుకొని ఉండడం వల్లనే ఈరోజు ఈ రిజల్ట్ వచ్చింది అని కామెంట్ చేసిండు. ఇది తక్కెలపల్లి రవీందర్రావు బాధ. నేను స్టోరీగా చేస్తాను.